హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నామినేషన్ ప్రక్రియ సెకండ్ బిగ్ బాస్ సీజన్ 8లో నామినేషన్స్ సెకండ్ నామినేషన్స్ ఆల్రెడీ ఫిక్స్ అయిపోయింది. పలానా కంటెస్టెంట్స్ వెళ్ళిపోతారు అనేది కన్ఫర్మ్ తెలిసిపోయింది. అట్ నథింగ్ బట్ పృథ్వీరాజ్ ఈ వీక్ ఎలిమినేషన్ అయిపోతారు కంపల్సరీగా. వీళ్ళ ముగ్గురు మధ్య వీళ్ళ 3 మెంబర్స్ దగ్గర బాగా హోరాహోరీ జరిగింది ఓటింగ్ శాతం. ఎవరు అంటే సీత, తర్వాత పృథ్వీరాజు, ఆర్జే బాషా గారు. వీళ్ళ ముగ్గురు దగ్గర హోరాహోరీగా నియర్బై తక్కువ 1-2% డిఫరెన్స్ ఓటింగ్ శాతం జరిగింది. వీళ్ళ ముగ్గురులో డ్యామ్ షూర్గా పృథ్వీరాజు అయితే వీక్ ఎలిమినేషన్ అయిపోతాడు. ఒకవేళ అట్లా ఇటు అయితే మాత్రం సీత. వీళ్ళిద్దరిలో ఎవరొక కంపల్సరీగా నామినేట్ అయ్యి బిగ్ బాస్ 8 సీజన్ నుంచి వెళ్ళిపోతారు. డ్యామ్ షూర్గా పృథ్వీరాజు, ఎందుకంటే తన గేమ్ ప్లాన్ సరిగా ఆడట్లేదు, తను గేమ్స్లో సరిగా ఇంట్రాక్ట్ అవ్వట్లేదు, సరిగా ప్లే ఆడట్లేదు, తన వాయిస్ రైజ్ చేయట్లేదు. దేంట్లో దాని హైలైట్ ఉంటాయి కదా, ఓటింగ్ శాతం వచ్చి వాళ్ళ గెలిపించే అవకాశాలు ఉంటాయి. ఏం చేయకుండా ఉన్నట్టు ఇలా వెళ్ళిపోతారు బిగ్ బాస్ సీజన్ 8లో నుంచి. సో ఆల్మోస్ట్ పృథ్వీరాజు ఈ వీక్ ఎలిమినేషన్ అయిపోయాడు. సో మేబీ అతని లక్ బాగుంటే మేబీ సీత అయ్యే అవకాశాలు ఉన్నాయి. వీళ్ళిద్దరి మధ్య హోరా జరుగుతుంది ఓటింగ్ శాతము. సో నిన్న జరిగిన షోలో అయితే కొంచెం హార్ట్ఫుల్ టచింగ్ అయిన ప్రోగ్రామ్ జరిగింది. మెమోరీస్ సంబంధించింది. నాకు కూడా చాలా క్రయింగ్ అయ్యాను నేను కూడా. సో నేను జరిగిన మెమోరీస్లో ఆల్మోస్ట్ అందరూ వాళ్ళ ఫాదర్ మదర్ సంబంధించిన రిలేషన్షిప్ ఎక్కువ వచ్చాయి. సో జీవితంలో ఎవరికైనా ఏ వ్యక్తికైనా తల్లిదండ్రులే ఇంపార్టెంట్. తల్లిదండ్రుల తర్వాత మిగతా వాళ్ళు. సో ఎవరికైనా తల్లి మిస్ అయితే ఎంత నరకం ఉంటుందో, తండ్రి మిస్ అయితే ఎంత నరకం ఉంటుందో అందరూ తెలిసిందే కదా. నేను కూడా అంత సఫర్ అవుతున్నా ఈ రోజున. సో తండ్రి లేని అమ్మ లేకుంటే ఇల్లు చీకటి అవుతుంది, తండ్రి లేకుంటే జీవితం చీకటి అవుతుంది అనే సిద్ధాంతం 100% రైట్. సో తల్లిదండ్రులే మన దేవుళ్ళు దేవతలు. వాళ్ళని సలహా చూసుకుంటే మన జీవితం బాగుంటాయి. సో ఇన్ ఎమోషన్స్ బాగా కనెక్ట్ అయ్యాను. మనం అందరం అవుతాం, ఎందుకంటే తల్లిదండ్రులు లేదంటే మనం లేము కాబట్టి. సో ఓవరాల్గా నిన్న జరిగిన షోలో కొంచెం సెటిల్మెంట్ బాగా అయింది. సో ఈరోజు వీకెండ్ నుంచి ఈరోజు ఎలిమినేషన్ ప్రాసెస్లో పృథ్వీరాజు ఎలిమినేట్ అయిపోతాడు ఈ సెకండ్ వీక్. సో లెట్స్ ఈ థర్డ్ వీక్ నామినేషన్ ఎలా ఉంటుందో అనేది. సో నా వీడియో నచ్చితే లైక్ చేయండి, నచ్చుకుంటే డిస్లైక్ చేయండి. మీకు ఎవరు ఈ వీక్ ఎలిమినేట్ అయిపోతారో అనుకుంటున్నారో వాళ్ళ పేరు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.